హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ వచ్చేసండి ఇన్వెస్టర్ని దృష్టిలో పెట్టుకొని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. ఈ యొక్క ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే ఎవరైతే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి చూస్తున్నారో, అంటే రెగ్యులర్ ఇన్కమ్తో పాటు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఎవరైతే చూస్తున్నారో అలాంటి వారి గురించి మంచి సూటబుల్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క లొకేషన్ కూడా చూసుకున్నట్టయితే మనకి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి అతి సమీపంలోనే ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి 3 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ కల్పిస్తూ 1 and 2 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి ప్రతి నెల మంచి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క అన్ని వివరాలు కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. సరిత మేడం నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అని చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ రెంటల్ ఇన్కమ్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అని చెప్పుకున్నాం కదండి. ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు సరిత మేడం గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. మేడం నమస్తే. మేడం నమస్తే వినయ్ గారు. బాగున్నారా మేడం? బాగున్నాను, మీరు ఎలా? బాగున్నాం మేడం. మేడం ఇప్పుడు మనం ప్రజెంట్ ఏదైతే ప్రాజెక్ట్ చూస్తున్నామో ఈ ప్రాజెక్ట్ లొకేషన్ చెప్పండి, తర్వాత అప్రూవల్స్ కూడా చెప్పండి మేడం. షూర్ అండి. హలో అండి, నా పేరు సరిత. నేను జీవీఆర్ఆర్ ఇన్ఫ్రాలో సేల్స్ అండ్ మార్కెటింగ్. అయితే ఈ ప్రాజెక్ట్ నేమ్ జిఎంఆర్ బృందావన్ అన్నమాట. ఇది యాదాద్రి టెంపుల్ కి 800 మీటర్స్ లోనే ఉంటుంది. 100 ఫీట్ రోడ్ యాక్సెస్ కూడా ఉంటుంది. మనం డిటిసిపి అండ్ రేర్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అన్నమాట ఇది. ఓకే, ఓవరాల్ ఇది ఎన్ని ఎకర్స్ లేఅవుట్ మేడం? ఇది 3.5 acres వస్తుందండి మేడం. ఇందులో ఓవరాల్ మనకి ఎన్ని టవర్స్ వచ్చాయి మేడం? దీంట్లో 5 towers ఇస్తున్నామండి. మనం 5 towers లో ఒకటి క్లబ్ హౌస్ ఇస్తున్నాము, G+5 ఫ్లోర్స్. అండ్ 4 towers కూడా మనం రెసిడెన్షియల్ గా 1 BHK 2 BHK ఫ్లాట్స్ ఉంటాయి. ఎన్ని ఫ్లోర్స్ వచ్చింది మేడం? దీంట్లో G+5 ఫ్లోర్స్ ఉంటాయి. ఇది కూడా G+5. ఎస్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని వచ్చాయి మేడం? దీంట్లో 575 టోటల్ యూనిట్స్ అన్నమాట. ఏ ఫేజింగ్స్ లో అవైలబిలిటీ ఉంది మేడం? ఈస్ట్ అండ్ వెస్ట్ ఉంటుందండి. ఓకే మేడం, ఫ్లాట్స్ గురించి కూడా తెలుసుకునే ముందు క్లబ్ హౌస్ అన్నారు కదా మేడం, ఒకసారి క్లబ్ హౌస్ కూడా చూపిద్దాం. షూర్ అండి. మన బ్యాక్గ్రౌండ్ లో కూడా చూసుకోవచ్చు అండి. క్లబ్ హౌస్ కూడా మనకి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఓవరాల్ 5 ఫ్లోర్స్ అని చెప్పుకున్నాం కదా మేడం. ఇది వచ్చేసి ఎంత సేఫ్టీలో వస్తుంది మేడం? 10,000 SFT అనేది మనం బిల్డ్ చేస్తాం. ఇందులో మనకి ఎమ్యూనిటీస్ ఏమేమి కల్పిస్తున్నారు? దీంట్లో జిమాజియం వస్తుంది, స్పా వస్తుంది, రెస్టారెంట్ ఉంటుంది అండ్ కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది. మనకి దీంట్లో స్పా, జిమ్ ఇవన్నీ కామన్ మేడం. ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫ్లాట్స్లలో మనకి స్టే అయితే ఇస్తున్నారు, ఎందుకంటే గుడికి వచ్చిన వాళ్ళు ఉండేందుకు స్టే అయితే ఉంది. ఇందులో మనకి యూటిలైజ్ చేసుకోవడానికి గేటెడ్ కమ్యూనిటీ ఆప్షన్స్ ఇస్తున్నారు. మెయిన్ థింగ్ మేడం, ఇందులో బ్యాంక్వెట్ హాల్ వస్తుందా కూడా చెప్పండి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మ్యారేజెస్ కూడా జరుగుతుంటాయి. ఎగ్జాక్ట్లీ. విత్ పీపుల్ ఆఫ్ 100 కావచ్చు, 150 కావచ్చు. కెపాసిటీ అనేది మనం బ్యాంక్వెట్ హాల్ బేసిక్ గా రిక్వైర్మెంట్ ఉన్న దానిలాగే బిల్డ్ చేస్తున్నాం మనం దీంట్లో. మేడం ఇందులో మనకి క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ చెప్పారు, మనకి అవుట్డోర్ లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు మేడం. ఎస్. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ లో మనం స్విమ్మింగ్ పూల్ ఒకటి ఇస్తున్నాము అండ్ కెఫ్టేరియా ప్రొవిజన్ ఇస్తున్నాము. అది కాకుండా 8 పార్క్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం. 8 పార్క్స్ వస్తున్నాయి ఇందులో. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఒకవేళ మొత్తం ఆక్యుపెన్సీ వచ్చినా కూడా పిల్లలకు కూడా ఎంటర్టైన్మెంట్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఎగ్జాక్ట్లీ. అదే కాకుండా ఏంటంటే మన ప్రాజెక్ట్కి వచ్చామంటే మన చుట్టూ ల్యాండ్స్కేపింగ్ కానివ్వండి, ఆ గ్రీనరీ కాన్సెప్ట్ కానివ్వండి, ఎమ్ఎన్టీస్ కానివ్వండి, ఒక మంచి ఇంప్రెషన్ ని క్రియేట్ చేయగలుగుతుంది. లగ్జరీ ఫీల్ అనేది తీసుకొస్తారు. అయితే మేడం మనకి ఇక్కడ సరౌండింగ్ లో ఇంకా తెలియని వారి గురించి అడుగుతున్నాను, ఇంకేం టెంపుల్స్ ఉన్నాయి మేడం? అంటే ఇదంతా టూరిజం హబ్ అని చెప్పుకోవాలి వాస్తవానికి. ఇప్పుడు మనకి టెంపుల్ కి దగ్గరలో ఉన్నాం కదా, సరౌండింగ్ లో డెవలప్మెంట్ చెప్పండి మేడం. ఇప్పుడు యాదగిరిగుట్ట టెంపుల్ ఒకటే కాకుండా దీనికి దగ్గరలో సురేంద్రపురి ఉంది, మనకి లోటస్ టెంపుల్ ఉంది, అది కాకుండా జైన్ టెంపుల్ ఉంది. ఇప్పుడు ఈ 2 days లో మనం ఈ దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్ని కూడా కవర్ అయిపోయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, ఇప్పుడు మనకి అంతా కూడా మనకి ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారని ముందే ఇప్పుడు చెప్పాడు మేడం. ఇది మనం యాక్చువల్ గా అయితే డిసెంబర్ కి హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాము. ఇక్కడ మనకి టవర్ టు టవర్ గ్యాప్ ఎంత వచ్చింది మేడం మనకి? ఇది మనం అయితే 30 feet ఇస్తున్నాము. ఈ 30 feet లో ఇంకొకటి ఏంటి అంటే మనం పోడియం కూడా ఇస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు మనకి కనిపించేది డి టవర్ దగ్గర ఇది పోడియం. ఇది అంటే ఈ పోడియం మనకి ఎట్లా డిజైన్ చేస్తున్నారు మేడం? అయితే ఈ ప్రతి టవర్ కి మనం ఇంటర్లాక్ సిస్టమ్ గా ఇస్తున్నాం ఈ పోడియంస్. దీన్ని ఎలా ఇస్తున్నాం అంటే ఓపెన్ టు స్కై లో మొత్తం కూడా గ్రీనరీ డిజైన్ చేస్తాం. మనం ప్రతి టవర్ కి కూడా సిట్టింగ్ ఏరియా ప్రొవిజన్ ఇవ్వడం వల్ల ఆ గ్రీనరీ అనేది ఫీల్ అవ్వదు. ముందు ఒకసారి కన్స్ట్రక్షన్ గురించి కూడా చెప్పండి మేడం. కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఏ విధంగా ఉందన్న కూడా చెప్పండి. మేము ప్రతిదీ కూడా మెటీరియల్ ఒక ఓన్ హౌస్ కి ఏదైతే యూస్ చేస్తామో, రెడ్ బ్రిక్ కావచ్చు, రివర్ శాండ్ కావచ్చు, కాంక్రీట్ కావచ్చు, అన్నీ కూడా ది బెస్ట్ వన్ చూస్ చేసుకొని దాంట్లో కన్స్ట్రక్షన్ కి యూస్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇందులో మనకి 1 and 2 BHK ఫ్లాట్స్ అని చెప్పాం కదా, ఇప్పుడు మనం ఒకసారి ఎస్ఎఫ్టీ గురించి కూడా తెలుసుకుందాం మేడం. దీంట్లో మనకి ఎస్ఎఫ్టీ ఎంత నుంచి వచ్చింది మేడం మనకి? 1 BHK 2 BHK ఈస్ట్ వెస్ట్. అండ్ దీంట్లో వచ్చేసి SFTs 500 and 800 ఫుల్లీ ఫర్నిష్డ్. ఇవి ఫుల్లీ ఫర్నిష్డ్ మేడం. దీంట్లో 575 యూనిట్స్ అన్నారు కదా,
ప్రస్తుతానికి ఎంతవరకు మనకి అవైలబిలిటీ ఉంది మేడం, ఎంత సేల్ అయిపోయింది? దీంట్లో అయితే ఆల్మోస్ట్ మనం 85 to 90% కంప్లీట్ అయిపోవచ్చింది. Hmm. రిమైనింగ్ ఆ 10% ఏదైతే ఉందో అది ఇప్పుడు అవుతుంది. అవైలబిలిటీ ఉంది. Yes. మేడం మనకి కార్డర్ స్పేస్ ఎంత వచ్చింది మేడం? మనం ఈ ప్రతి టవర్ లో కూడా 8 feet ఆఫ్ కార్డర్ ఇస్తున్నాం. మనకి డోర్ టు డోర్ కూడా ఆపోజిట్ లేవు, క్రాస్ ఉన్నాయి, కొంచెం ప్రైవసీ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి లిఫ్ట్లు ఎన్ని వచ్చాయి మేడం ఈచ్ బ్లాక్ కి? మనం మొత్తంగా 2 లిఫ్ట్స్ ఇస్తున్నాము. అది కాకుండా 2 స్టేర్ కేసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం దీంట్లో. ఓకే మేడం, సెక్యూరిటీ గురించి కూడా ఇప్పుడే చెప్పాడు మేడం. సెక్యూరిటీ గురించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? మనం 24/7 CCTV సర్వేలెన్స్ ఇస్తున్నాము. ఓకే. అది కాకుండా మన ఎంటైర్ ప్రాజెక్ట్ చుట్టూ మనం బౌండరీ వాల్, కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో అది బిల్డ్ చేస్తున్నాము విత్ సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది. మన ప్రాజెక్ట్ కి ఎగ్జిట్ ఒకవైపు, ఎంట్రీ ఒకవైపు ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ అనేది 24/7 అవైలబుల్ ఉంటారు. అది కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ లో మనం ఫైర్ ఎస్టింగ్ కానివ్వండి, దానికి సంబంధించిన అలారమ్స్ కానివ్వండి, అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే టు బి ఫ్రాంక్, సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా, స్టేయింగ్ పరంగా అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. అన్నింటికి అనుకూలం. మేడం మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు మేడం? రైట్, ఇప్పుడు మనం 1 BHK 2 BHK అనుకున్నాం కదా. 1 BHK వచ్చేసి 500 SFT, దానికి గాను 40 lakhs అనేది ప్రైసింగ్. అండ్ 2 BHK 800 SFT, దానికి 64 lakhs అనేది ప్రైస్. అంటే మనకి అలాంగ్ విత్ ఫర్నిచర్, అంటే ఇంక్లూడెడ్ ఏసీస్ కానీ, కార్డ్స్ కానీ, టీవీ కానీ, ఇవంతా కూడా ఇంక్లూడెడ్ మేడం. దీంట్లో మనకి రెంటల్ ఇన్కమ్ ప్రాజెక్ట్ ఇది యాక్చువల్గా. రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది మేడం మనకి? 1 BHK ఎంత వస్తుంది, 2 BHK ఎంత వస్తుంది? ఇప్పుడు 1 BHK కి 40 lakhs కాను 20,000 రెంట్ పే చేయడం జరుగుతుంది. ఓకే, 40 lakhs ఇన్వెస్ట్ చేస్తే 1 BHK కి 20,000 రెంటల్ ఇన్కమ్. అండ్ 2 BHK 64 lakhs ఇన్వెస్ట్ చేస్తే దానికి 32,000 అనేది పే చేయడం జరుగుతుంది. ఓకే మేడం, మనకి యూడిఎస్ ఎంత వస్తుంది మేడం? 1 BHK కి వచ్చేసి 23 ఉంటుంది, అండ్ 2 BHK కి వచ్చేసి 37 వస్తుంది. ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది మేడం? ఇప్పుడు అన్ని యావరేజ్ గా చూసుకున్నా కూడా 60 to 65 మధ్యలో ఉంటుందండి. మినిమం 60+ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఫ్రెండ్స్, ఇందులో మనం ఒకసారి మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే మోడల్ ఫ్లాట్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి. ముందుగా మనం 1 BHK మోడల్ ఫ్లాట్ చూసుకుంటున్నాం అండి. కన్స్ట్రక్షన్ పరంగా చూసినా, క్వాలిటీ పరంగా చూసినా, వాస్తు ప్రకంగా చూసినా కూడా ది బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని కూడా అనుకోవచ్చు అండి. ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహద్వారం వచ్చేసి పడమర వాయువులో ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం. ఇది హాల్ కమ్ కిచెన్ అనుకోవచ్చు. మనకి మినీ కిచెన్ సెటప్ తో పాటు ఇక్కడ మనకి సోఫా సెట్, అలాగే టీవీ యూనిట్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఒకసారి కిచెన్ సెటప్ కూడా చూసుకుందాం అండి. అలాగే ఇది చూసుకున్నట్టయితే మనకి మినీ ఫ్రిడ్జ్ అండి. ఇక్కడ మనకి 2-seater సోఫా సెట్ వేసుకున్నా కూడా ఈ విధంగా స్పేస్ అయితే వచ్చిందండి. అలాగే ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఏవైతే చూపిస్తున్నామో అండి ఇవన్నీ కూడా మనకి ప్రైస్లో ఇంక్లూడెడ్ అయి ఉంటుంది. 500 SFT అని చెప్పుకున్నాం కదండి. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే కేవలం 40 lakhs చెప్తున్నారండి. విత్ మనకి ఎవ్రీ మంత్ 20,000 రెంటల్ ఇన్కమ్ అన్నది కూడా రావడం జరుగుతుంది. అలాగే సేఫ్టీ పరంగా చూసుకున్నా కూడా ఇక్కడ మనకి ఇంటర్కామ్ కూడా ఫెసిలిటీ అనేది కూడా ఇస్తున్నారండి. ఈచ్ ఫ్లాట్ కూడా మనకి ఇంటర్కామ్ అయితే వస్తుంది. అలాగండి ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న స్టడీ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు వచ్చినా కూడా ఏమైనా చిన్న చిన్న ఆఫీస్ వర్క్స్ ఏమైనా ఉన్నా కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి బాల్కనీ కూడా వచ్చింది. ఒకసారి బాల్కనీ కూడా చూసుకుందాము. ఈ బాల్కనీలో చూసుకున్నట్టయితే కంఫర్టబుల్ గా ఒక ఇద్దరు కూర్చోవడానికి అయితే స్పేస్ అయితే ఉంటుంది. ఒక ఫ్యామిలీకి మాత్రం మంచి కంఫర్టబుల్ గా ఈ స్టే అయితే సరిపోతుందండి. ఈ 500 SFTకి వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి 1 BHK అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే మంచి స్పేషియస్ గా రావడం జరిగింది. 6x6 కాట్ వేసుకున్న కూడా మంచి వాకింగ్ స్పేస్ అయితే ఉంటుంది. అలాగంటే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి ఏసీ యూనిట్ కూడా వచ్చింది కదండి. ఈ 1 BHKకి మన ఏసీ యూనిట్ అయితే వస్తుందండి. అలాగే మనకి ఫ్యాన్స్ కానీ ఇవన్నీ కూడా ఏవైతే మీరు విజిట్ చేసినప్పుడు కనిపిస్తే ఇవన్నీ కూడా మనకి కేటాయిస్తున్నారండి. లైక్ మనకి చూసుకున్నట్టయితే స్టోరేజ్ స్పేస్ కానీ, అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కానీ, అలాగే వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా మనకి వెంటిలేషన్ గురించి మనకి UPVC విండోస్ విత్ మస్కిటో మెష్ తోట రావడం జరిగింది. అలాగే మరొకసారి కూడా బెడ్రూమ్ మొత్తం కూడా చూసుకుందాము. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. ఒకసారి అది కూడా చూద్దాము. వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా వచ్చిందండి. వెస్టర్న్ కబోర్డ్స్తో పాటు మనకి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ అయితే వాడారండి. ఎక్కడ చూసుకున్నా కూడా ఇది వచ్చే షవర్, అలాగే గీజర్ ఫిట్టింగ్స్ కంప్లీట్ గా అండి. మనకి ఫుల్లీ ఫర్నిచర్డ్ తోటని మనకి కేవలం 40 lakhs తోటని మనకి ఎవ్రీ మంత్ 20,000 రెంటల్ ఇన్కమ్ అన్నది కూడా రావడం జరుగుతుంది ఈ ఫ్లాట్ కనుక చూసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్ గా 1 BHK ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు 2 BHK కూడా అవైలబుల్ ఉందండి మోడల్ ఫ్లాట్. అది కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామో ఇది వచ్చేసి 800 SFTలో కన్స్ట్రక్షన్ చేశారండి. 2 BHK. ఇప్పుడు మనం హాల్లో ఉన్నామండి. హాల్ కూడా మనకి మంచి స్పేషియస్ గా రావడం జరిగింది. ఇది కూడా మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్ అండి. సింహద్వారం వచ్చేసి మనకి పడమర వాయువులో ఉంటుంది. ఈచ్ ఫ్లాట్ కూడా మనకి చూసుకున్నట్టయితే 100% వాస్తును దృష్టిలో పెట్టుకొని అయితే ప్లానింగ్ అయితే చేశారండి. అలాగే మనకి సోఫా సెట్తో పాటు ఇటువైపు మనకి టీవీ యూనిట్తో పాటు కిచెన్ సెటప్ కూడా రావడం జరిగింది. పక్కకే ఫ్రిడ్జ్ కూడా చూసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ కూడా చూసుకుందామండి. ఇప్పుడు మనం ఒకసారి బాల్కనీ ఏరియా కూడా చూసుకుందామండి. మనకి విత్ స్లైడర్ డోర్స్ అండి. UPVC స్లైడర్ డోర్స్ విత్ మనకి గ్లాస్తో పాటు మస్కిటో మెష్ కూడా వచ్చింది. అలాగే బాల్కనీ స్పేస్ కూడా చూసుకోవచ్చు.
మనకి మంచి స్పేషియస్గా ఉందండి. కంఫర్టబుల్గా అయితే 6 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్గా మనము బాల్కనీ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. మనకి స్టీల్ రీలింగ్తో పాటు మనకి టఫ్ అండ్ గ్లాస్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి బెడ్రూమ్స్ కూడా చూసుకున్న ముందు ఇక్కడ మనకి వాష్రూమ్ వచ్చిందండి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్, మంచి స్పేషియస్ ఉందండి. వాల్ మౌంటెడ్ కబోర్డ్స్తో పాటు మనకి గీజర్ ఫిట్టింగ్స్తో పాటు షవర్ ఏరియా కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా 2 BHK అని చెప్పుకున్నాం కదండి, 800 SFT. ఇది వచ్చేసి నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూసుకోవచ్చు, మనకి మంచి వాకింగ్ స్పేస్ అయితే ఉంది. అలాగే మనకి ఏసీ ఫిట్టింగ్స్తో పాటు ఫ్యాన్ కూడా రావడం జరుగుతుంది. వెంటిలేషన్ పరంగా చూసినా కూడా మనకి విండోస్ అయితే కేటాయించారండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టోరేజ్ ఏరియాతో పాటు డ్రెస్సింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు. అలాగే టీవీ యూనిట్, అలాగే కింద మొత్తం కూడా చూసుకోవచ్చు, మనకి యాంటీస్కిడ్ టైల్స్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి బెడ్ కూడా చూసుకున్నాం. 6x6 బెడ్ వేసుకున్న కూడా మనకి ఈ విధమైనటువంటి వాకింగ్ స్పేస్ కూడా వచ్చింది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇందులో మనకి వాల్ మౌంటెడ్ కబోర్డ్స్తో పాటు కింద మొత్తం యాంటీస్కిడ్ టైల్స్, వాష్ బేసిన్, అలాగే షవర్ కూడా చూసుకోవచ్చు అండి, విత్ మనకి గీజర్ ఫిట్టింగ్స్ తోటని. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. చూసుకోవచ్చు అండి, ఇక్కడ కూడా మనకి బెడ్ వేసుకున్న కూడా అటువైపు కానీ ఇటువైపు కానీ మంచి వాకింగ్ స్పేస్ అయితే ఉంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే విండో, అలాగే ఇక్కడ కూడా మనకి స్టోరేజ్ గురించి మనకి వార్డ్రోబ్స్, అలాగే ఏసీ యూనిట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్గా 1 BHK 2 BHK కూడా చూసుకున్నాం కదండి. ఇంకా కూడా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మిగతా విశేషాలను కూడా మేడం గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. మేడం, ఫ్లాట్స్ అయితే చాలా బాగున్నాయి, ఫుల్లీ ఫర్నిష్డ్ అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి ఫ్లాట్స్తో పాటు రెంటల్ ఇన్కమ్ అనేది మనకి ప్రైస్ ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో అది ఫిక్స్డ్ ఉంటుందా, నెగోషియేషన్ ఏమైనా చేస్తారా? మోడ్ ఆఫ్ పేమెంట్ ని బట్టి నెగోషియబుల్ ఉంటుంది. మేడం, మనకి లోన్ విషయం కూడా చెప్పండి. మనకి దీంట్లో వచ్చేసి SBI అనేది మనకి లోన్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ప్రాజెక్ట్ టైఅప్ అయి ఉంది SBI నుంచి. ఎస్. అయితే దీంట్లో ఏంటి అంటే జనరల్ గా లీగల్లీ క్లియర్ గా ఉన్న ప్రాజెక్ట్ మాత్రమే SBI అనేది లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది కాకుండా ఏంటి అంటే ఇప్పుడు మన ప్రొఫైల్ ని బేస్ చేసుకొని, సిబిల్ ని బేస్ చేసుకొని లోన్ అనేది మనకి 70 to 85% వరకు లోన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ సరౌండింగ్స్ లలోనైతే నాకు తెలిసి అయితే ఎక్కడ కూడా ఈ 3 స్టార్ ఫెసిలిటీస్ కల్పిస్తూ ఎక్కడ కూడా మనకి స్టూడియో ఫ్లాట్స్ అయితే లేవు. అయినా కూడా మేడం ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇక్కడనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఈ ప్రాజెక్ట్ లో వచ్చేసి మీరు హైదరాబాద్ ఎక్కడ చూసుకున్నా ఇన్ సిటీస్ లో ఈ బడ్జెట్ తో ఎక్కడ కూడా మీకు రెసిడెన్షియల్ గానీ ఇన్కమ్ జనరేట్ చేసేది కానీ ఎక్కడ కూడా లేదు. ఇన్ కేస్ మీరు అవుటర్ కలా వచ్చినా కూడా ఇంత రెంటల్ ఇన్కమ్ వచ్చేది ఈ ప్రాజెక్ట్ ఎక్కడైతే లేదు. ఇది ఒకటి. ఇది కాకుండా ఏంటి అంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత వితౌట్ టెనెంట్ తో సంబంధం లేకుండా మనం రెంట్ అనేది అష్యూర్డ్ గా ఇస్తున్నాం క్లయింట్ కి. సో ఈ బెనిఫిట్ అయితే ఆయన తీసుకోవచ్చు. ఇంకోటి కూడా దీంట్లో హైలైట్ ఏంటంటే మేడం, మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండదు, టెనెంట్స్ తోట ఇబ్బంది ఉండదు, ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ వచ్చేస్తుంది. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మేడం, ఒకవేళ స్టాండ్ ఎలోన్ లో ఫ్లాట్ దొరికినా కూడా ఇట్లాంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ మాత్రం 100% హైదరాబాద్ లో కూడా లేవు. ఇక్కడ మనం ఇచ్చే ప్రొవిజన్ లో ఇయర్లీ 12 days అనేది ఫ్రీ అకామిడేషన్ అనేది క్లయింట్ కి ఇస్తున్నాం. ఓకే, అంటే మన ప్రాజెక్ట్ లో 12 days ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. దీని వల్ల కస్టమర్ వచ్చి ఇక్కడ నైట్ స్టే చేసుకొని అయినా నెక్స్ట్ డే ట్రిప్ అదేదన్నా ఉన్నా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ హైదరాబాద్ నుంచి వచ్చినా ఇక్కడ స్టే చేసి మేడారం వెళ్ళొచ్చు. ఒకవేళ వరంగల్ నుంచి వచ్చిన ఈ సరౌండింగ్ లో యాదగిరిగుట్ట టెంపుల్ ఇవన్నీ చూసి కూడా హైదరాబాద్ టూర్ కూడా వెళ్ళొచ్చు. మిడిల్ ఆఫ్ ద పాయింట్ ఉన్నాం, అంటే కోర్ సిటీ టు మేజర్ సిటీ కూడా. అయితే మేడం, ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ అయితే అష్యూర్డ్ గా ఇస్తా ఉంటుంది. ఆ అష్యూర్డ్ ఇస్తారా, దానికి గ్యారంటీ ఏమన్నా ఇస్తున్నారా? ఇస్తామండి. పర్చేస్ చేసిన నెక్స్ట్ డే నుంచి ఫుల్ పేమెంట్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి రెంట్ అనేది కౌంట్ అవుతుంది. అది ఎలా అంటే ఎవ్రీ మంత్ అనేది కస్టమర్ కి 10th లోపు క్రెడిట్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించి మాకు లీగల్లీ ఏదైనా ప్రూఫ్ ఉందా అంటే మనం లీజ్ అగ్రిమెంట్ అనేది చేస్తాం. ఇది ఎవ్రీ 5 years కి ఒకసారి చేంజ్ అవుతూ అండ్ రెంట్ అనేది ఇంక్రీజ్ చేస్తూ లీజ్ అగ్రిమెంట్ చేంజ్ చేస్తాం. అంటే ఎవ్రీ 5th year కి రెన్యువల్ ఉంటుంది. అయితే మేడం, ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీరు దీనికి 1 BHK కి వచ్చి 20,000 ఇస్తా అంటున్నారు, 2 BHK కి 32,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఈ రెంటల్ ఇన్కమ్ అనేది ఏ విధంగా జనరేట్ చేస్తున్నారు మేడం? ఈ సూట్స్ ఏంటంటే ఇక్కడ నియర్ బై ప్లేసెస్ లో ఇలా 3 star ఎమినిటీస్ తో ఉన్న హోటల్స్ ఏవి లేవు కాబట్టి వాళ్ళకి స్టేయింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం పడుతుంది. పర్ డే కి చార్జ్ అనేది చేస్తాం. సో వాళ్ళ నుంచి వచ్చిన పేమెంట్ అనేది రెంట్ గా కన్వర్ట్ చేస్తాం. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ అనేది జనరేట్ అవ్వచ్చు, అయితే టెనెంట్ వచ్చి ఉంటేనే స్టేయింగ్ పర్పస్ అయితేనే రెంట్ వస్తుందా అని అనుకుంటే అలా కాదు. వితౌట్ టెనెంట్ ఆయన ఉన్నా లేకున్నా ఏంటి అంటే మనం అయితే రెంట్ అనేది పే చేస్తున్నాం. మనం ప్రీవియస్ కస్టమర్లు అవ్వచ్చు, కంటిన్యూగా పే చేస్తున్న రెంట్స్ అవ్వచ్చు, దీనికి ప్రూఫ్. అయితే మేడం, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, దీంట్లో స్టే ఉన్నా లేకున్నా మేము ప్రొవైడ్ చేస్తాం రెంట్ అని. అంటే మీరు ఈ రెంటర్లు అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అన్నది చెప్పండి మేడం. 40% ఆక్యుపై అయినా కూడా మనం రెంట్ అనేది పే చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఏదైతే రెంటల్ గ్యారంటీ చెప్తున్నారో సింపుల్ గా చెప్పాలంటే
ఆక్యుపెన్స్తో పని లేకుండా జస్ట్ ఒక 40% ఆక్యుపెన్సీ అయితే అందరు కూడా రెంటల్ ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తారు. అయితే మేడం ఇప్పుడు 5 yearsకి రెంటల్ అగ్రిమెంట్ అన్నారు, ఇప్పుడు 20,000 32,000 ఇస్తా అంటారు. రెంటల్ ఇన్కమ్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయా? పెరుగుతుందండి. ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు ఉన్న ప్రైసింగ్ అనేది రేపు ఉండదు, రేపు ఉంది ఎల్లుండి ఉండదు. సో ఎవ్రీ 5 yearsకి ఒకసారి మనం 5 to 10% అనేది ఇంక్రీజ్ చేస్తూ ఆ మార్కెట్ వాల్యూని బేస్ చేసుకొని మనం లీజ్ అగ్రిమెంట్ అనేది చేంజ్ చేస్తాం. అయితే మేడం ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఫర్నిచర్ చూసినామో ఇదంతా కూడా మెయింటెనెన్స్ గురించి కానీ కూడా చెప్పండి మేడం దీని గురించి. రైట్ అండి. ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది, ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది. మేడం ఇప్పుడు 1 BHK కొన్న వాళ్ళకి 40 lakhs అంటున్నారు, 2 BHK వచ్చిన వాళ్ళకి 64 lakhs అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఈ ప్రైస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ ఎలాగో వస్తుంది, ఫ్యూచర్లో అంటే ఒక 2 years అనుకోండి నేను సేల్ చేయాలనుకున్నప్పుడు నాకు అప్రిషియేషన్ ఏ విధంగా వస్తుంది మేడం? రైట్. ఈ అప్రిషియేషన్ ఇప్పుడు మనం ఎట్ ప్రెసెంట్ ఉన్న మార్కెట్ సినారియో బేస్ చేసుకున్నా కూడా మీకు అని యావరేజ్గా 2 yearsలో ఎటు లేదన్నా 7 to 8 lakhs వర్కౌట్ అవుతుంది. అండ్ రెంటల్ ఇన్కమ్ ఎలాగో మీకు 7 to 8 lakhs అది వస్తుంది కాబట్టి రెండు బేస్ చేసుకున్నా మీకు 14 to 15 lakhs అనేది వర్కౌట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా సరిత మేడం గారిని కూడా అడిగి తెలుసుకున్నాం కదండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మేడం గారి నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అయితే అంటే మీరు వచ్చే ముందు మాత్రం మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. ఇటు యాదాద్రి నరసింహస్వామిని మీరు దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది, అలాగే అండి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా రిటర్న్స్ వస్తుంది, దీనికి మనకి అష్యూరెన్స్ ఏముంటుంది, ఇవన్నీ కూడా మీరు విజిట్ చేసినప్పుడు మేడం వాళ్ళు దగ్గర నుండి కూడా చూపించడం జరుగుతుంది. అలాగండి ఎవ్రీ మంత్ కూడా ఎవరైతే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తున్నారో అది రిటైర్డ్ పర్సన్స్ అయినా అయి ఉండండి, లేదంటే అండి జాబ్ హోల్డర్స్ అయి ఉండి సెకండ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తున్నారు, అలాంటి వారు కూడా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మంచి సూటబుల్ ప్రాజెక్ట్ అండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాంటి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా వాళ్ళ వారు కూడా ఈ వీడియోని షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ.